జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 4G మొబైల్ నెట్వర్క్ సేవలు ప్రారంభించిన BSNL ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు. రాజయ్యపేట ప్రాంతవాసుల ఆందోళనపై స్పందించిన హోంమంత్రి అనిత అసెంబ్లీ సెషన్స్ పూర్తయిన వెంటనే గ్రామానికి వస్తానని హామీ. ఆంధ్ర రాష్ట్రానికి తప్పిన ముప్పు, దిశ మార్చకుండా వాయుగుండం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన BSNL 4G మొబైల్ నెట్వర్క్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించారు. విజయవాడలో BSNL ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథులు పాల్గొన్నారు. BSNL ఉన్నతాధికారులు సీఎంకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రారంభోత్సవం 1995 నుండి తన కళ అని అన్నారు. ఆనాడు నాలెడ్జ్ అకాడమీకి ఐటీ వెన్నెముక అని గ్రహించి హైదరాబాద్ లో నిర్మించిన ఐటీ సిటీ నిర్మించానని గుర్తు చేశారు. నేటి ప్రారంభోత్సవం చారిత్రాత్మకం అని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం మరింత అభివృద్ధి పదంలో పరుగులెడుతుందని చెప్పారు. మనందరం కూడా అలా కడితే డబ్బులన్నీ కట్టిన తర్వాత 5% మనకు వస్తూ ఉంది. అంటే 95% వీఆర్ పేయింగ్ ఫర్ ఫారిన్ కంపెనీస్. ఇప్పుడు ఇలాంటి వచ్చి మనం కానీ ప్రోడక్ట్స్ తయారు చేయగలిగితే రాబోయే రోజుల్లో 100% డబ్బులు రావడమే కాకుండా ప్రపంచంలో వేరే వాళ్ళు వాడితే వాళ్ళు కూడా మనకు డబ్బులు పే చేసే పరిస్థితికి వస్తారు. అది రియాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ పేటెంట్స్ కూడా ఇది చాలా ముఖ్యం. చాలామంది ఇంకా కూడా పేటెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకునే పరిస్థితులు లేరు. అవి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కానీ మనం ప్రాపర్గా చేసుకోగలిగితే, ఈ అడ్వాంటేజ్ని మన దేశం పోగలిగితే నాకు ఏమాత్రం లేదు. బై 2047 ఇండియా విల్ బి నెంబర్ 1 గ్లోబలీ. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 పవర్ఫుల్ కమ్యూనిటీ గ్లోబలీ. అది కార్పొరేట్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు, రెండుల్లో కూడా మనమే ఉంటాం. దానికి కారణం నాయకత్వం, మనకుండే ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 91లో ఆర్థిక సంస్కరణ, 95లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, మనకు విండ్ ఫాల్గా వచ్చిన గెయిన్, ఏజింగ్ అడ్వాంటేజ్, డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, ఈ మూడు ఇండియాని ముందుకు తీసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమై అంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ టైం, ఒక ఆనందం, నా కళ నిజమవుతా ఉంది. మన నరేంద్ర మోడీ గారంటే నాయకుడు ఒక విజువలైజ్ చేయడమే కాకుండా విజువలైజ్ చేసిన దాన్ని అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి నిరంతరం ఒక పద్ధతి ప్రకారం డైరెక్షన్ ఇస్తూ, ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి BSNL పైన మీరంతా బ్యాక్ బోన్ ఫర్ గ్రోత్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ ది మదర్ ఆఫ్ ఆల్ ఇన్నోవేషన్స్. మీరు ఒరిజినల్గా టెలికాం లేకపోతే ఇప్పుడు ఇవన్నీ వచ్చేటివి కాదు. అక్కడి నుంచి మీ యొక్క ఇది ఉంది. రెండోది, ఇంకొక పక్కన మీలో బోలెడంత నాలెడ్జ్ ఉంది, అనుభవం ఉంది. మీ నాలెడ్జ్ని, అనుభవాన్ని రెండు కూడా ఇచ్చేసి ఇన్నోవేషన్స్కి కానీ మనం ముందుకు పోగలిగితే స్కై ఈజ్ ది లిమిట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఈరోజు ఓసారి జీవితంలో కొన్ని రోజులు మర్చిపోలేం. అలాంటి మంచి రోజు ఇది శుభ పరిణామం దేశానికి. ఎందుకంటున్నానంటే మళ్ళీ నేను చెప్తున్నా, ప్రోడక్ట్స్ వల్ల దేశానికి ఆదాయం వస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ మేక్ ఇన్ ఇండియాని
చెప్పడమే కాకుండా దాన్ని నిరూపించిన బిఎస్ఎన్ఎల్ని మీకు పూర్తిగా సహకరించిన టీసీఎస్ కానీ సీడాట్ కానీ తేజ కానీ ఇలాంటి కంపెనీలని మిమ్మల్ని కాకుండా మీ అందరికీ డైరెక్షన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటారు. తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి అని కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ఎస్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఫెనోమ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాయిరెడ్డి నాంచారయ్య తన మాతృమూర్తి సూర్యకాంతం స్మృతికి గుర్తుగా బాయిరెడ్డి ఫౌండేషన్ ఫెనోమ్ సంస్థల సిబ్బంది విద్యార్థులు 1000 పండ్లు జాతి మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని కోరారు. జాతీయ స్థాయిలో తల్లికి వందనం పేరుతో చాలా మంది మొక్కలు నాటుతున్నారని పేర్కొన్నారు. ఇది మంచి సంప్రదాయమని దీనిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. ఫెనోమ్ సంస్థ ప్రతినిధి పిండి శ్రీనివాస్ మాట్లాడుతూ బాయిరెడ్డి ఫౌండేషన్ నుండి తాము ఈరోజు జామ, నిమ్మ, సపోటా, రామఫలం, సీతాఫలం, మామిడి, పనస, కొబ్బరి తదితర మొక్కలు నాటామన్నారు. తమ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాంచారయ్య తల్లి బాయిరెడ్డి సూర్యకాంతం తన జీవితంలో చాలా సేవలు అందించారని, ఆమె గుర్తుగా తమ ఎండి సైతం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. పర్యావరణంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మీరు కూడా మీ ఇంటి దగ్గర లేకపోతే మీకు దొరికిన స్థలంలో ఎక్కడైనా పక్షులు గూడ్లు పెట్టేలాగా, లేకపోతే మంచి మొక్కలు వచ్చేలాగా పక్షులు గుడ్లు పెట్టేవి, అవి నివసించడానికి పండ్లు కాసేవి, కాయలు కాసేవి, ఔషధాలు ఇలా దొరికేవి అలాంటి మొక్కలు చాలా నాటాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇంట్లో కనీసం ఒక 2-3 మొక్కలైనా పెంచుకుంటారని ఆశిస్తున్నాను. తల్లికి వందనం పేరిట మొక్కలు పెంచే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని పిల్లలకి అవగాహన వచ్చేటట్టు, అంతేకాకుండా పర్యావరణం పట్ల వాళ్ళకి శ్రద్ధ, ఆసక్తి, ప్రేమ పెంచడానికి ప్రయత్నంగా మన ఫినామ్ టెక్నాలజీస్ వాళ్ళు తల్లికి వందనం పేరుతో వాళ్ళు నవోదయ విద్యాలయాన్ని దత్తత తీసుకుని వాళ్ళ ద్వారా మనకి పళ్ళ జాతులకి చెందిన ముఖ్యంగా రామఫలము, పనస, జామ, నిమ్మ, సపోటా, కొబ్బరి, అంతేకాకుండా వివిధ ఔషధ జాతి మొక్కలని ఈరోజు మనం ప్లాంటేషన్ చేసి ఖచ్చితంగా వాటిని పెంచే బాధ్యతని పిల్లలకి ఒక ప్లెడ్జ్ ద్వారా ఇప్పించి వాటిని సంరక్షించే బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పి ఈ పళ్ళ జాతి మొక్కలు పెంచడం ద్వారా వివిధ జాతులకి, వివిధ రకాలైన క్రిములకి, కీటకాలకి, పక్షులకి, పశుపక్షాదులకి అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు మనం పర్యావరణాన్ని ముందర తీసుకెళ్లాలని, అంతేకాకుండా ఔషధ మొక్కలను పెంచి వాటిపై జనరల్ పిల్లలకి అవగాహన కల్పించడం, పబ్లిక్ అవగాహన కల్పించడం, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ముందరికి వెళ్దామని ఇంతకు ముందే ఒక 15 రోజుల క్రితం జీవీఎంసీ ద్వారా ఒక బృహత్తరమైన కార్యక్రమం నవోదయ విద్యాలయాల్లో చెప్పడం జరిగింది. ఒక 3 ఎకరాల్లో ఈరోజు రమారమి ఎకరన్నర ఏరియాలో ఒక ఫారెస్ట్రీ కింద మనం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సహాయం చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇది ఒక మాస్ మూమెంట్ కింద అందరికీ రీచ్ అయ్యేటట్టు ప్రయత్నించడానికి పిల్లల ద్వారా మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళనపై హోంమంత్రి అనిత స్పందించారు. రాజయ్యపేట గ్రామస్తులు బల్క్ డ్రగ్ కోసం ధర్నా చేయడం తనకు తెలుసునని, ఇప్పటికే వారందరితో పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. రాజయ్యపేట గ్రామంలోకి రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, వారందరి ఆశీర్వాదంతో గెలిచిన తనకు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షే ముఖ్యమని అన్నారు. అసెంబ్లీ సెషన్స్ ఉండటం వల్ల వెళ్లలేకపోతున్నానని, సమావేశాలు ముగిసిన వెంటనే రాజయ్యపేట వెళ్లి సమస్యపై అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కూర్చోబెడితే నేను కూర్చోగలిగాను. ఈరోజు మీ అందరూ ఓట్లు వేసి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. కాకపోతే మీ అందరి దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మాత్రమే నేను మీ దగ్గరికి రాలేకపోయా. కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నేనే విలేజ్లోకి వస్తాను, మీ అందరితోనే కూడా మాట్లాడతాను.
మీ అందరూ సాధక బాధలు కూడా వింటాను. మనం అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మీ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని విని దానికి అనుగుణంగా మనందరం కూడా ఫాలో అవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏ రోజైనా మీ అందరి బాగు కోరి మీ అందరి అభివృద్ధి కోరే నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అసెంబ్లీ కాగానే మీ అందరి దగ్గరికి వచ్చి ఊర్లోకి వచ్చి మీ అందరితోని కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక వస్తువులు సేవలపై పన్ను రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు గాజువాక టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎస్టీ ద్వారా తగ్గిన నిత్యావసర వస్తువుల్లో ప్రదర్శించారు. అనంతరం గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ఇది చారిత్రాత్మక అడుగు అని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు నేరుగా లభించే లాభాలు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలకు పడే ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. పన్ను రేటు తగ్గించడంతో అవసర వస్తువుల ధరలు తగ్గి సాధారణ ప్రజలకు ఉపశమనం లభిస్తుందని, వ్యాపార వర్గాల కార్యకలాపాలకు చురుకుగా మారుతాయని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు శివప్రసాద్, పెంటిరాజు, గోమాడ వాసు, పెంటయ్య, జగన్, సత్యారావు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో జిఎస్టీ అంటే ఎక్కడైనా హోటల్కి వెళ్ళాం అనుకోండి, మనం తినే పదార్థాల కంటే వాడు వేసే ట్యాక్స్లు ఎక్కువగా ఉంటాయి. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము మధ్య పేదవారి వర్గాల వారికి వరాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు జిఎస్టీ రేట్లు తగ్గించే ఒక ప్రక్రియ ప్రారంభించింది. దాని వలన భవిష్యత్తులో అనేక వర్గాల వారికి మేలు జరుగుతుంది. ఇప్పుడే చెప్పారు, కార్స్ కానీ లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, సిమెంట్ కానీ, నిర్మాణ రంగం గురించి కానీ. అయితే రేపో ఎల్లుండో గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో గాజువాకలో ఉన్న వర్తక సంఘం ఆధ్వర్యంలో సమావేశం పెట్టమని ఆదేశించారు. దానికి కూడా మిత్రులతో మాట్లాడి డేట్ కూడా ఫిక్స్ చేస్తాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు ధరలు కూడా పెంచిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం వారు గత నెలలో తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. అందులో మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒక పాత్ర కూడా ఉంది. జీఎస్టీ కౌన్సిల్లో తీర్మానించిన ప్రకారం సామాన్యుడికి ఎవరికైతే ప్రోడక్ట్ అవసరం ఉంటుందో, ఉదాహరణకి టూత్ పేస్ట్, బిస్కెట్ ప్యాకెట్, మెడిసిన్స్, అలాగే సామాన్యుడు గృహం కట్టుకోవాలంటే సిమెంట్ ధరను కూడా ఇంతవరకు 4 స్లాబ్లు ఉండేవి, ఇప్పుడు 2 స్లాబ్లు తీసుకొచ్చారు. అందుకు నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జిఎస్టీ కౌన్సిల్లో భాగమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అలాగే మా పార్టీ అధ్యక్షులు శ్రీ బల్లా శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తుంది. ఏదైనా సరే ఈ రోజుల్లో ఒక MBA చదువుకుని మంది స్టిక్కీ బాయ్స్ గాను, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు, బట్టల షాపుల్లోనూ, సెక్యూరిటీస్ కానీ పనిచేసే వరకు ఎంత భారం అవుతుంది. దానికి ఒక పాల ప్యాకెట్ కొనాలా, ఈ నెయ్యి గతంలో 30 రూపాయలు ఉంది, 330 రూపాయలు ఉంది, ఇప్పుడు 309 రూపాయలు సవరించిన రేట్లు పెట్టారు. అలాగే ఈ పేస్ట్ 78 రూపాయలు ఉంటుంది, 69 రూపాయలు సవరించిన రేట్లు పెట్టారు. ఆ సోపు 83 రూపాయలు 80 రూపాయలకి వస్తుంది. అలాగే బిస్కెట్ 30కి 20, అలాగే శానిటరీ నాప్కిన్స్, అలాగే చిన్నపిల్లల కోసి డైపర్స్ కూడా తగ్గడం. తెలుగు యువత గాజువాక నియోజకవర్గ కమిటీ 18 మందితో ఏర్పాటైంది. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు కమిటీ వివరాలు వెల్లడించారు. అధ్యక్షుడిగా మానాపురం గణపతిరావు, ప్రధాన కార్యదర్శిగా వియ్యపు నరేష్, ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్, టేకేటి అప్పలరాజు, కంచిపాటి అప్పలరాజు, సోంపల్లి లోకేష్ చౌదరిలతో పాటు మరో 12 మంది కమిటీల్లో స్థానం కల్పించినట్లు తెలిపారు. పార్టీలో భాగమైన తెలుగు యువత సమర్థవంతంగా పనిచేస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలవాలని ఆకాంక్షించారు. యువత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కమిటీ పనిచేస్తూ పార్టీలో ప్రత్యేక స్థానాన్ని పొందాలని కోరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు వెళతామని అధ్యక్షుడు గణపతిరావు తెలిపారు.
వార్డుల వారీగా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఈశ్వర్రావు, మహేష్, భార్గవ్, సాయి వర్మ, నక్కా గంగరాజు, నాగేశ్వరరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మున్నారపు గణపతిరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే గాజువాక నియోజకవర్గ తెలుగు ప్రధాన కార్యదర్శిగా వియ్యపు నరేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్ గారు, వైస్ ప్రెసిడెంట్ అలాగే మరొక ఉపాధ్యక్షుడు 75వ వార్డు టీకే అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 65వ వార్డుకి చెందిన మరో ఉపాధ్యక్షులుగా కంచిపాటి అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 72వ వార్డుకి చెందిన సోంపల్లి లోకేష్ గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే సాలిని ఈశ్వరరావు 75వ వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ, వడిసిల మహేష్ 64వ వార్డుకి చెందిన ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈగల భార్గవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నక్కా గంగరాజు అఫీసర్ స్పోక్స్ పర్సన్ 75వ వార్డుకి చెందినవాడు, పోస్పాటి సాయి వర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ 87వ వార్డుకి చెందినవాడు. అలాగే గోపిశెట్టి నాగేశ్వరరావు 79వ వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ, కిల్లి సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజువాక నియోజకవర్గం, అలమంట ఆనంద స్వరూప్ సెక్రటరీ 85వ వార్డు, సిహెచ్ వివేక్ చంద్ర 72వ వార్డు, ముచ్చి దయాకర్ 85వ వార్డు సెక్రటరీగా నా గాజువాక తెలుగు ఎన్నుకోవడం జరిగింది. అలాగే సిహెచ్ మురళీమోహన్ గుప్తా సెక్రటరీ, లక్కవరపు శ్రీధర్ సెక్రటరీ. వీళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి గాజువాక తెలుగుత కమిటీ సభ్యులుగా మీ మీడియా ముందు తెలియజేస్తున్నాం. గాజువాక నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి తెలుగు యువత కమిటీని ఈ మీడియా మిత్రుల ద్వారా విడుదల చేయాలనుకున్నాం. కమిటీ అందరం కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొండి పెంటరాజు గారిని ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో యువత పోస్టులన్నీ కూడా ఆయన చేతుల మీదుగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మాకు ఏదైతే ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందో ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మా మీద ఎలాంటి నమ్మకంతో అయితే ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగిందో ఆ బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహిస్తామని, అంతేకాకుండా నియోజకవర్గం స్థాయిలో యువత సమస్యలను మేము పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకువెళ్ళి పార్టీ పరంగా మేము ఏ కష్టాన్నైనా సరే తీసుకువెళ్ళి దాన్ని సరిచేస్తామని సభముఖంగా తెలియజేస్తున్నాం. వరల్డ్ టూరిజం డేని పురస్కరించుకొని క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ CCA అక్కైపాలెం శాఖ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ ఆక్వా స్విమ్మింగ్ పూల్ నుండి YMCA వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించి పర్యాటకం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. పర్యాటకానికి సంబంధించి నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాముఖ్యతను నిర్వాహకులు తమదైన శైలిలో వివరించారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం జిల్లా అధికారి మాధవి మాట్లాడుతూ విశాఖ నగరం టూరిజంకి హబ్గా మారుతుందని తెలిపారు. అలాగే పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, అందుకు అనుగుణంగా CCA వంటి సంస్థలు ప్రభుత్వానికి అందిస్తున్న తోడ్పాటుని ఆమె కొనియాడారు. భవిష్యత్తులో ఈ తరహా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు పర్యాటక ప్రాముఖ్యతను విస్తృతంగా తెలియజెప్పాలని ఆకాంక్షించారు. సంస్థ డైరెక్టర్లు టేకి ప్రభాకర్, రూహి సయ్యద్, COO నజియా, ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరరావులు మాట్లాడుతూ తమ అకాడమిక్ నిరంతరం పర్యాటక అభివృద్ధికి పాటుపడుతుందని, పర్యాటక శాఖలో ఉన్న ఉపాధి అవకాశాలను విద్యార్థులకు తెలియజెప్పి వివిధ రంగాల్లో వారికి శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ అడ్మిన్ లోకేశ్వరి, HR మేనేజర్లు నితీష్, ప్రణీత్లు తదితరులు పాల్గొన్నారు.
One of the vertical is present right now with you all, which is the CCA Academy of Culinary College. The students from BHM and BBA are wishing you a very happy Tourism Day. We are here to celebrate Vizag with the beach, the culture, the beauty, and the students are here standing strong and tall, saying they are going to be part of this industry shortly. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా టూరిజం డెవలప్మెంట్ చాలా చేస్తుందండి. అందులో మా భాగంగా ఇట్స్ అ ట్రిబ్యూట్ దట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ సిసిఏ కాలేజ్. వీఆర్ విషింగ్ యూ అ హ్యాపీ టూరిజం డే. సో టూరిజం డే సందర్భంగా మేము ఏం చేస్తున్నాం అంటే బీచ్ డే వాకింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో దీనివల్ల వీఆర్ ప్రమోటింగ్ టూరిజం డే అండ్ ఆల్సో వీఆర్ కనెక్టింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్. సో వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద డెస్టినీ ప్లేస్ ఆఫ్ డెస్టినీ, రైట్? సో దీనికి చాలా టూరిజం యాక్టివిటీస్ రావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కోరుకుంటూ, అండ్ రెండోది మా స్టూడెంట్స్ టూరిజం డే గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా త్రూ వాక్ ఇన్ డ్రైవ్లో లైక్ బీచ్ వాక్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి మా స్టూడెంట్స్కి, మా మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో విశాఖపట్నం ఇంకా ముందు చాలా టూరిజం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ టూరిజంని ఇంకా డెవలప్ చేయాలని, ఎందుకంటే ప్లేస్ ఆఫ్ డెస్టినీ కాబట్టి ఫర్ ష్యూర్ మనకి టూరిజం సంబంధించిన థింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని మనం డెవలప్ చేసుకుంటే ఎకనామికల్గా కూడా ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవుతుంది. సో దానివల్ల మనం చాలా వరకు ఉపాధి కల్పించడానికి తోడ్పడుతుంది. సో డెఫినెట్గా ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు గవర్నమెంట్ తరపున మనం విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరెనాలో వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్ చేస్తున్నాము. అందులో బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడుతున్నాము. అలాగే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కాంపిటీషన్స్లో విన్నర్స్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ప్రజెంటేషన్ ఉన్నది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన చిన్నారులకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అలాగే సిసిఏ గ్రూప్ వాళ్ళు ఎవరైతే మనకి ఫుడ్ ఫెస్టివల్లో వాలంటీర్స్ సర్వీస్ అందించారో వాళ్ళందరికీ అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇలా చాలా మంచి కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహిస్తున్నాము. అయితే మన సిసిఏ కాలేజ్ వాళ్ళు ఈ వరల్డ్ టూరిజం డే సందర్భంగా బీచ్ రోడ్లో ఒక ర్యాలీ తీయడం, అలాగే ఫ్లాష్ మాబ్ తోటి జనాల్లోని ఒక అవేర్నెస్, ఈరోజు టూరిజం డే, టూరిజం అనేది ఈరోజు రేపు ఎక్కువ మంది పర్యాటక ప్రాంతాలని సందర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో అలాంటి సందర్భంలో ఒక అవేర్నెస్ తేడానికి ఇలాంటి చిన్నారుల చేత చక్కటి కార్యక్రమాలు చేయించడం అనేది చాలా చాలా ఆనందదాయకం అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని పక్కాగా చెబుతున్న నాయకులు శ్వేతపత్రం విడుదల చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మాధవి డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఒకవైపు చాప కింద నీరులా ప్రైవేటీకరణకు కేంద్రం పూనుకుంటుంటే మరోపక్క జరగదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చోద్యంగా ఉందన్నారు. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా, గనులు కేటాయించకుండా కార్మికులను తొలగిస్తూ చేపడుతున్న చర్యలు చూస్తుంటే ఎవరికీ నమ్మశక్యంగా లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం నుండి నిర్దిష్టమైన ప్రకటన జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాట ప్రారంభం నుంచి మొత్తం మహిళలందరూ కూడా విశాఖ నగరంలో ఉన్న మహిళలందరూ కూడా ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. అధికారం వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని ఎలా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఎక్కువ లాభం వస్తుందన్నదే వాళ్ళు నిద్రాహారాలు మాని ఆలోచిస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు, నిర్వాసితులు, వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా అందులో పనిచేస్తే వాళ్ళందరినీ 5,000 మందిని తొలగించారు. అలాగే వీఆర్ఎస్ పేరుతోటి ఇప్పటికే 3 దఫాలు వీఆర్ఎస్ పేరుతోటి పెర్మనెంట్ ఉద్యోగుల్ని ఇంటికి పంపించారు బలవంతంగా. మరొక ముఖ్యమైనది 33 విభాగాలని ఈఓఎల్ పేరుతోటి
ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని టెండర్లను కూడా పిలిచి ఈ రకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వేగవంతం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద, తెలుగుదేశము జనసేన మీద ఆధారపడి ఈరోజు కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాడు. మరి అటువంటి మోడీని మెడలు వంచి ఖచ్చితంగా మా రాష్ట్రంలో ఉన్న స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, 32 మంది చనిపోయారు, వాళ్ళ ప్రాణత్యాగానికి ప్రతీకగా నిలబడిన స్టీల్ ప్లాంట్ని కాపాడితేనే మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారిని, జనసేన గారిని నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రకంగా కాకుండా మొత్తం ముగ్గురు ఒకటైపోయి దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి ఆల్రెడీ ఉత్సాహంగా ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం నగర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల కోరుతూ జీవీఎంసీ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించబడింది. నిరసనను ఉద్దేశించి ఏపీవీపీ విశాఖ విభాగ కన్వీనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 6,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంచుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోవడం సరికాదని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి భిక్ష కాదని, విద్యార్థుల హక్కుగా ప్రభుత్వం భావించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే మొండి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే విద్యార్థి పరిషత్ ఉద్యమాల బాట పడుతుందని హెచ్చరించారు. నగర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం ఎంతో మంది విద్యార్థులకి ఆయా కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఇబ్బందులు పరిశీలించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వీలైనంత త్వరగా విడుదల చేసి విద్యార్థి జీవితాల్లో విద్య వెలుగు నింపాలని కోరారు. విద్యార్థులు కల్పించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేదు, మేము ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు కల్పించము అని చెప్పేసి ఒకవేళ మాట్లాడితే ఎవరైతే నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా క్యాంప్ హౌస్ ముట్టడి చేస్తారని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజుకి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయినటువంటి ఈ సందర్భం ఈ రోజున రాష్ట్రంలోకి తలెత్తింది. కానీ ఇప్పటికి కూడా ఎవరైతే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఏదైతే యువగలంలో మాటిచ్చిన నోరు ఇప్పుడు మోగబోయిందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే యువగలంలో ఎప్పుడైతే క్యాంపెయినింగ్ చేస్తున్నారో ఆ సమయంలో ఏంటంటే విద్యార్థులందరి వరకు వచ్చి మీకు గత ప్రభుత్వంలో ఏదైతే అన్యాయం జరిగిందో రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ విద్యా రంగాన్ని అంతటిని కూడా కాపాడుతాం, మీ విద్యార్థులందరికీ కూడా ఆసరాగా ఉంటాం, మీ అందరికీ అండగా ఉంటామన్న నోరు ఈరోజు ఏం మూగబోయిందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజుకి ఏదైతే 4,500 కోట్లు రూపాయలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఇంకా పెండింగ్లో ఉండిపోయో వాటిని తక్షణమే విడుదల చేసి మా విద్యార్థులందరినీ ఆదుకోవాల్సిందిగా మేము ఈ రోజు అందరం డిమాండ్ చేస్తున్నాం, వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించబడుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా ఆయన విశాఖ పోర్టు అభివృద్ధి అలాగే పక్క రాష్ట్రాల పోర్టుల అభివృద్ధిపై మాట్లాడారు. వీపీటీ అభివృద్ధికి ఆయన పలు సూచనలు చేశారు. ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి నాయకుడు ఉండాలి. దానికి ఉదాహరణ మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. లాజిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ మనకి సుమారు 1000 కిలోమీటర్ల పొడవున తీరం ఉన్నప్పటికీ ఇటు ఒరిస్సా నుంచి వస్తున్న పోటీకి తగినట్టుగా మనం అంతగా డెవలప్ అవ్వలేదు అన్నది నా ఉద్దేశం అధ్యక్ష. ఒకప్పుడు ఒరిస్సాలో ఉన్న పోర్టులు, పారాదీప్ పోర్టు అయితే 20,000 టన్నులు లోడ్ చేసుకొని 50,000 టన్ను విశాఖపట్నం పోర్టుకు వచ్చి లోడ్ చేసుకునే అధ్యక్ష. ఇవాళ పారాదీప్ పోర్టు 3 లక్షల టన్ను లోడ్ చేస్తూ ఉంటే మనం 2,50,000 టన్ను మాత్రమే లోడ్ చేసే పరిస్థితి ఉంది విశాఖపట్నంలో. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఆ ప్రాంతంలో ఉన్న రోడ్స్ కానీ పోర్టులు కానీ అన్నీ కూడా బాగా ఒరిస్సా కూడా డెవలప్ అవ్వడం వలన, మరో పక్క గోపాల్పూర్ పోర్టు కూడా అభివృద్ధి జరగడం వలన మనకు రావాల్సినటువంటి రాయ్పూరు, ఒరిస్సా నుంచి రావాల్సినటువంటి మేజర్ మినరల్ అయినటువంటి ఐరన్ ఓర్ కానీ కోల్ కానీ మనకు రాకుండా మొత్తం టోటల్గా వాళ్ళ పారాదీప్, గోపాల్పూర్ వెళ్తాం అధ్యక్ష. దానికి కారణం మేజర్గా ట్రాన్స్పోర్ట్ రేట్లు తగ్గిపోతున్నాయి అధ్యక్ష. సో మనకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు ఎక్స్ప్రెస్ హైవే ఒకటి త్వరగా పూర్తయితే చాలా వరకు లాజిస్టిక్స్ రేట్ తగ్గి ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే లోకల్గా దగ్గర ఇప్పుడు మనం మూలపేట పోర్టు చేస్తున్నాం. ఆ చుట్టుపక్కల కూడా లాజిస్టిక్స్ పార్క్స్ని అభివృద్ధి చేయాలి. ముందు లాజిస్టిక్స్ పార్క్స్ అభివృద్ధి చేస్తేనే
ఎవరైనా ఎక్స్పోర్ట్స్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీ కానీ వస్తాయి అధ్యక్ష. సో ఆ దిశగా మనం ఆలోచించి వర్షాల నుంచి వస్తున్నటువంటి పోటీకి మనం కూడా అభివృద్ధి అంటే రోడ్స్ కానీ పోర్టులు కానీ డెవలప్ చేయాలి అధ్యక్ష. ఇవాళ విశాఖపట్నం పోర్టు మొదటి స్థానంలో ఉండేది అధ్యక్ష. ఒక 7 years బ్యాక్ నెంబర్ 1 ఈ దేశంలో ఉండేది అధ్యక్ష. ఇవాళ ఫస్ట్ ప్లేస్ కాండ్లా వెళ్ళిపోయింది అధ్యక్ష. రెండో ప్లేస్ వచ్చేసి పారదీప్ వెళ్ళిపోయింది అధ్యక్ష. మనం 6వ ప్లేస్కి వెళ్ళిపోయాం అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే మన దగ్గర మినరల్ మైన్స్ లేవు అధ్యక్ష. మైన్స్ అన్ని కూడా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి డిస్టెన్స్ తగ్గడం వల్ల లారీస్ అంటే రేట్లు ట్రాన్స్పోర్ట్ రేట్లు తగ్గడం వల్ల ఎక్కువగా ఆ పోర్టుల వైపు వెళ్ళిపోతున్నారు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. సో పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా అన్ని కూడా ఒరిస్సా వైపు ఎక్కువ వెళ్తా ఉన్నాయి అధ్యక్ష. సో దానికి తగినట్టుగా మన ప్రాంతంలో కూడా లాజిస్టిక్స్ పార్క్స్తో పాటు రోడ్లు కూడా త్వరితగతిన ఏవైతే ఉన్నాయో చేయాలి అధ్యక్ష. ఒరిస్సా గోపాల్పూర్ దగ్గర ఉదయం వాయుగుండం తీరం దాటి దక్షిణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మీదుగా అది కదులుతున్నదని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి గణేష్ తెలిపారు. ఈరోజు అల్లూరి, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, అలాగే దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని అన్నారు. వాయుగుండం ప్రభావం ఛత్తీస్గఢ్, తెలంగాణ మీద అధికంగా ఉంటుందని, దీంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడం వల్ల మత్స్యకారులు రానున్న 5 రోజులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు. అన్ని పోర్టులో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించమని ఆదేశాలు జారీ చేశామన్నారు. అక్టోబర్ 1వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. వాయుగుండం ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 4:30 గోపాల్పూర్ దగ్గర క్రాస్ అయ్యింది. ప్రస్తుతం అది ఉదయం 8:30 గంటలకి దక్షిణ మధ్య ఒరిస్సా దగ్గర ఉంది. అది ఫర్దర్గా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ దిశగా కదులుతూ రాగల 24 గంటల్లోగా సుస్పష్టమైన అల్పపీడనం అంటే వెల్మార్కుల్లోగా బలహీనపడుతుంది. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో చాలా ప్రాంతాల్లోనూ, దక్షిణ కోస్తాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురవడానికి అవకాశం ఉంది. దాని ప్రభావంతో భారీ వర్షాలు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అలాగే దక్షిణ కోస్తాలో రాయలసీమలో వర్షాలు కురుస్తాయి. అల్లూరి సీతారామరాజులో ఉదయం 8:30 వరకు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు మత్స్యకారులకు కూడా మేము వేటకి వెళ్ళరాదని మేము హెచ్చరికలు జారీ చేసాం. ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్లు, గస్టింగ్ 60 కిలోమీటర్స్ ఖాళీ వెదరు ఉంటుంది. దీంతోపాటు ఈ వాయుగుండం నుంచి ఒక అల్పపీడన ద్రోణి ఒకటి దక్షిణ మధ్య ఒరిస్సా నుంచి గోవా వరకు వయా తెలంగాణ, ఉత్తర మధ్య కర్ణాటక అంటే నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ట్రోపావరణంలో కదులుతోంది. దీంతోపాటు మేము ఇది క్రాస్ అవ్వడం వల్ల మేము పోర్టు సిగ్నల్స్ని కూడా అవతరణ చేసాం. ఇదే కాకుండా ఒక ఉపరితల ఆవర్తన అల్పపీడన ద్రోణి ఒకటి నార్త్ అండ్ వెస్ట్ సెంట్రల్ బేలో ఫస్ట్కి అంటే 30th వాటి మూలంగా ఏంటంటే 1వ తారీఖుకి అల్పపీడనం ఏర్పడడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు పడడానికి కారణం ఏంటంటే నైరుతి ఋతుపవనాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4G మొబైల్ నెట్వర్క్ సేవలు ప్రారంభించిన BSNL. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు. రాజయ్యపేట ప్రాంతవాసుల ఆందోళనపై స్పందించిన హోంమంత్రి అనిత. అసెంబ్లీ సెషన్స్ పూర్తయిన వెంటనే గ్రామానికి వస్తానని హామీ. ఆంధ్ర రాష్ట్రానికి తప్పిన ముప్పు, దిశ మార్చకుండా వాయుగుండం. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.